నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, జ్యోతిష గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హరీష్ గారు నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మరొక్కసారి మీ సమయం ఇస్తున్నందుకు నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఆల్ గాడ్స్ గ్రేస్. ప్రేక్షకులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ దట్ యువర్ అవుట్ పోరింగ్. చాలా మంచి విషయాలు జరగాలి. శని వక్రమైనా సరే, అతిచారంగా వెళ్ళినా సరే, కులదేవత అనేది చాలా ముఖ్యం. అందరూ కులదేవతని ఒక కంటిన్యూస్ ప్రేయర్స్ ఉంటే ఆటోమేటిక్గా లైఫ్ బాగుంటుంది. అద్భుతం అండి. మీ వీడియోస్ కోసం నిజంగా మన ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ ఇవ్వటం, వాటిని చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. చాలా అక్యురేట్ గా చెప్పారని చెప్పి ఎన్నో కమెంట్స్ వచ్చి ఉన్నాయి. ఖచ్చితంగా మీ సాధన ఖచ్చితంగా అలాగే మీ గురువులకి చెందుతుంది మీ విద్య అంతా. ఫస్ట్ మా పేరెంట్స్, మా అమ్మ నాన్న, తర్వాత మా తాతయ్య గారు, దెన్ గురువు. ఖచ్చితంగా బికాస్ మా తాతయ్య మా గురువు. సో ఇట్స్ మీ అసోసియేషన్ మాకు ఇస్తున్నందుకు మాకు చాలా చాలా సంతోషం. అయితే కార్యక్రమం మొదలు పెడదామండి. మీనరాశి ఏళ్ళనాట్స్ అని అంటూనే ఉన్నారు. మరి ఈ వక్రగతి వల్ల ఇంకేం ఇంపాక్ట్స్ ఉంటాయి మీన రాశి వారు? లాస్ట్ టైం నేను చెప్పేటప్పుడే చెప్పాను, ఏళ్ళనాటిస్ అని మనకి మీనానికి పని చేయదు. బికాస్ గురువు ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ ప్లానెట్. మంచిది మాత్రమే చేసే ప్లానెట్. దాని యొక్క ఎఫెక్ట్ని 1 yearకి కట్ చేస్తున్నాడు. యు ఆర్ గెట్టింగ్ ఎన్ ఎక్స్క్లూషన్ ఫ్రమ్ ద వెరీ బ్యాడ్ స్టేట్ ఆఫ్ మైండ్. ఇప్పుడు ఏంటి, ఇంట్లో మంచి విషయాలు జరుగుతుంది. కర్మస్థానం యాక్టివ్గా ఉన్నప్పుడు మీ బాబు పాప పెద్ద మనిషి అవుతారు. మీ బాబుకి కళ్యాణం అవుతుంది, నిశ్చయార్థం అవుతుంది. మీ బాబు మంచి సీటు, మంచి కాలేజ్, కాస్త డబ్బు జాస్తి ఎక్కువగా కట్టి మీరు సెటిల్ అవ్వడానికి ఇదంతా జరుగుతుంది. మీనంలో పుట్టిన ఎవరైనా సరే మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చేసిన మహాపుణ్యం ఇప్పుడు మీకు తిరిగి వస్తుంది. మీ బాబు వలన, మీ పాప వలన మీరు చాలా సంతోషపడతారు. క్యాప్టెన్షిప్ పొజిషన్ నుంచి లీడర్షిప్ పొజిషన్ దాకా, ప్రమోషన్ నుంచి మీ ఇల్లు కొనడం దాకా సమస్తము అంతా జరగడానికి ఛాన్సెస్. అది శని వక్రంలో ఉన్నా అంటే నెక్స్ట్ 3 monthsలో యూ విల్ నాట్ ఈవెన్ ఏబుల్ టు బిలీవ్ అంత ఒక అచీవ్మెంట్ చేస్తారు. ఎప్పుడు శని వచ్చి మీకు వక్రంగా ఇప్పుడు ఉంది కాబట్టి మీనంలో, కర్కాటకంలో, వృశ్చికంలో ఏదైనా గ్రహం వక్రంగా ఉందంటే 200% ఇట్స్ అ పాజిటివ్ థింగ్ ఫర్ యూ. ఈ 4 నెలల్లోనే మీ యొక్క లైఫ్ చేంజ్ అవుతుంది. అక్కడ బుధుడు ఉన్నాడంటే మీకు మీ యొక్క అప్పులు 0. మీరు ల్యాండ్ హోమ్ లోన్ తీసుకుంటారు, ఆ హోమ్ లోన్ యొక్క అప్పు 0. శుక్రుడు ఉన్నాడంటే కొత్త ఇల్లు కొంటారు. అలానే ఒక మంచి అమ్మాయి దొరుకుతుంది. ఇప్పుడు అక్కడ కుజుడు ఉన్నాడంటే ఆటోమేటిక్గా మీకు కొత్త ల్యాండ్ దొరుకుతుంది. మీకు అబ్బాయి, లేడీ అయితే మీరు, గర్ల్స్ అయితే మీ యొక్క వడికాల్ యువర్ పార్ట్నర్, యూ విల్ గెట్ లైఫ్ పార్ట్నర్ దొరుకుతాడు. ఇవే స్ట్రైట్ స్థానం కన్యా రాశిలో ఒకవేళ కుజుడు ఉన్నాడంటే ఇప్పుడు కొత్త పార్ట్నర్ బిజినెస్లో వస్తాడు. ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క కాంబినేషన్ ఉంది. అందుకంటే మీనరాశిలో పుట్టిన వాళ్ళకి చాలామందికి రెట్రోగ్రేడ్ మోషన్ చాలా మంచి విషయం చేస్తుంది. మీ లైఫ్లో పెద్ద పెద్ద అంబిషన్స్ అంతా ఈజీగా కన్వర్ట్ చేస్తారు. మీ లైఫ్లో విజన్, సార్ నా యొక్క లైఫ్ యొక్క లక్ష్యమే ఇదే సార్ అని చెప్పే విషయం అంతా నెక్స్ట్ 4 monthsలో క్లియర్ చేస్తారు. చాలామంది పెద్ద కంపెనీ IPOలో పేరు వస్తుంది. ఆడిటర్స్గా ఉన్న వాళ్ళకి వాళ్ళ దాంట్లో పేరు వస్తుంది. కొత్త షేర్స్గా ఓపెన్ చేస్తారు, పబ్లిక్ ఫండింగ్ తీసుకుంటారు, కంపెనీని గ్రో చేస్తారు. ఇదంతా మీనంలో పుట్టిన వాళ్ళకి. చాలామంది మీనంలో పుట్టిన వాళ్ళు ఇండియాకి వచ్చి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం. మా ఊర్లో మా ల్యాండ్ ఉంది సార్, అక్కడే చేద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ రైట్ టైం ఫర్ యూ టు డూ. ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఈ త్రికోణంలో ఉన్న గ్రహాలు చాలా పవర్ఫుల్ గ్రహాలు. ఇప్పుడు గురువు అక్కడ బాగా సెట్ అయ్యాడు. సో ఇప్పుడు మీరు ప్లాన్ చేసేది మెయిన్గా పిల్లల పరంగా, వాళ్ళ భవిష్యత్తు పరంగా మీరు ప్లాన్ చేసే ఒక్కొక్క విషయము ఈజీగా జరుగుతుంది. లేదు సార్ మా బాబు పాపకి పిల్లలు పుట్టాలి సార్, చాలా రోజులు వెయిట్ చేస్తాం. గురువు అక్కడే ఉన్నాడు. ఈ సెట్టింగ్ దేర్ టు గివ్ యూ సమ్ గుడ్ రిజల్ట్స్. శని వక్రమైంది, కరెక్ట్గా ఇప్పుడు బాబు లేదంటే పాపకి కన్సీవ్ అవుతారు, వాళ్ళకి పిల్లలు సంతాన ప్రాప్తి. అందుకని మీరు ఫారిన్లోకి వెళ్ళి వాళ్ళకి చూసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళకి ఫారిన్ యోగం అంటే వాళ్ళు బయటికి వెళ్ళడం, వాళ్ళు ఫారిన్కి వెళ్ళి వాళ్ళని చూసుకోవడం, ఇలాంటి విషయాలు అన్నీ జరుగుతుంది. అదేలాగా చాలా విషయాల నుంచి వెయిట్ చేసి కొన్ని విషయాలు లైఫ్లో నాకు జరగదు, ఇది పో అని వదిలేస్తాం. అలాంటి విషయాలన్నీ ఈ 3-4 monthsలో జరుగుతుంది. మెయిన్గా చెప్పాల్సింది, చాలామంది గుడి గోపురాలకి చాలా వెళ్తారు. శని వక్రంగా బుధుడి యొక్క స్థలంలో ఉన్నప్పుడు చాలామంది కాశీ, గయా, రామేశ్వరం, కేదార్నాథ్, బద్రీనాథ్, అదే ఇక్కడ మన తిరుపతి నుంచి అన్నవరం దాకా చాలా స్థలానికి మీరు వెళ్ళడం, నరసింహస్వామి, అహోబిలం వెళ్ళడం, ఇదంతా మీకు జరగడం అనేది నెక్స్ట్ 3-4 monthsలో జరుగుతుంది.
నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, ఎవరో వచ్చారు నన్ను వాళ్ళు టికెట్ ఉందని తీసుకొని వెళ్ళిపోయారు సార్ అన్నట్టుగా జరుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపన్ మోర్ అని చెప్పొచ్చు శని వక్రంగా ఉన్నప్పుడు. అదేలాగా గురువు అయితే అక్కడ మన కూర్చున్నాడు, వ్యయంలో ఉన్న రాహు ఏం చేస్తాడో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్కి లోపల తీసుకొస్తాడు. ఒక కొత్త స్టార్టప్ ఉంది, కొంతమంది యూనిట్ ఫండింగ్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం, వాళ్ళందరికీ ఇప్పుడు ఫండింగ్ సంబంధించిన విషయాలు, అగ్రిమెంట్ సైన్ చేయడం, ఇదంతా ఇప్పుడు క్లియర్ అవుతుంది. మీ పేరు మీద ఉన్న అగ్రిమెంట్లో ఏదైనా తప్పు ఉందంటే ఇప్పుడు సరి చేస్తారు. మీ యొక్క ల్యాండ్ డాక్యుమెంట్లో ఇష్యూ అంతటి సరి చేస్తారు. కనపడకుండా పోయిన డాక్యుమెంట్ ఇప్పుడు దొరుకుతుంది. శని వక్రంలో బుధుడి యొక్క స్థానంలో ఉన్నది స్పెసిఫికల్లీ ఆల్ దిస్ థింగ్. ఎవరైతే సైలెంట్ పార్ట్నర్స్ ఉన్నారో, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా ఉన్నారో, మీడియాలో ఉన్నారో, మీడియా మెయిన్గా దే కెన్ బి యాక్టర్స్, దే కెన్ బి యాక్ట్రెస్, దే కెన్ బి డాన్సర్స్, దే కెన్ బి అన్ ఆర్టిస్ట్, ఎలా ఉన్నా సరే వాళ్ళందరికీ సూపర్ ఆపర్చునిటీ దొరుకుతుంది. ఈ రోజు దాకా లైమ్ లైట్లోనే నేను, నెక్స్ట్ 4 months నేనే స్టార్ అన్నట్టుగా మీన రాశి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇప్పుడు వస్తుంది. ఇదంతా వచ్చి ఇట్స్ నాట్ సమ్ డ్రామా, దిస్ ఇస్ ద రియాలిటీ. ఇలా గ్రహం మీకు ఉందంటే ఇది జరిగి తీరాలి. ఇంకొకటి, చాలామంది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ల్యాండ్ ఎక్కువ చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. సో ఓవరాల్గా మనం చూసామంటే శని వక్రంగా ఉండడం అనేది మీనరాశి వాళ్ళకి ఒక మంచి విషయం, మంచి పేషెన్స్ ఇస్తుంది. లైఫ్లో కొత్త విషయాల్లో మనం కొత్త ఎక్స్పీరియన్సెస్, అలా వెళ్ళకూడదు, అక్కడికి వెళ్తే అక్కడ రోడ్ బ్లాక్ ఉంది, మనం తిరిగి వెళ్ళాలి అని ఒక క్లారిటీ ఇస్తాం. లైఫ్ పాత్ని చేంజ్ చేస్తుంది. ఇప్పుడు చూసారంటే మీనరాశిలో పుట్టిన వాళ్ళ ఇంటి ముందర లేదంటే పాత్ రోడ్ వే బ్లాక్ క్లియర్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్స్ ఏదైనా ప్రాబ్లం అయ్యి ఇప్పుడు సరి చేస్తారు. చాలా రోజుల నుంచి వెళ్ళి వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఇది ఎప్పుడో సరి చేస్తారు, ఇప్పుడు వచ్చి సరి చేస్తారు. ఇలాంటి విషయాలన్నీ జరుగుతాయి. అదిలా మీ పక్కంటి వాళ్ళకి మీకు అనవసరమైన గొడవలు జరుగుతూ ఉంటే అదంతా క్లియర్ అవుతుంది. ఇప్పుడు ప్రొవైడెడ్ నేను చెప్పినట్టు వృశ్చికంలో, కర్కాటకంలో, మీనంలో, కన్యాలో ఇలాగా వక్రంగా గ్రహాలు ఉన్నప్పుడు ఇదంతా జరుగుతుంది. లేదంటే ఏం జరుగుతుంది, చిన్న చిన్న విషయాలకి టెన్షన్, అనవసరమైన కన్ఫ్యూషన్, అసలు వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఒకటి, చెప్పేది ఒకటి, అలాగా కొన్ని విషయాల్లో స్లిప్ అవ్వడం, కింద పడడం. లేడీస్ అయితే గర్భ సంచి సంబంధించింది, యూట్రస్ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం. అమ్మ హెల్త్, నాన్నమ్మ హెల్త్, అమ్మమ్మ హెల్త్, ఇదంతా చూసుకోవడం. ఇదన్నీ మీరు చూసుకుంటే బ్యాలెన్స్ పెద్దగా ఏమి ఇష్యూ రాదు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీనంలో పుట్టిన వాళ్ళకి డాండ్రఫ్, అలోపీసియా, హెల్త్, మెయిన్గా స్కిన్, హెయిర్ సంబంధించిన ప్రాబ్లం వస్తుంది. ఒక 3 months ఉంటుంది. తర్వాత ఇది ఎందుకు జరుగుతుంది తెలుసా, రెగ్యులర్గా మీరు యూస్ చేసే సోపు, రెగ్యులర్గా యూస్ చేసే షాంపూ యూస్ చేయకుండా కొత్తది ఏదో బాగుందని మీ ఫ్రెండ్ అడ్వైస్ చేస్తారు, అది మీరు రాసుకుంటారు, అయ్యో అయ్యో అని తర్వాత ఇబ్బంది పడతారు. దట్ ఇస్ ద రియాలిటీ. అది మాత్రం చూసుకోండి, మీతో అంతా బాగుంటుంది, యుల్ బి వెరీ హ్యాపీ. ఎటువంటి రెమెడీస్ చేసుకోవచ్చండి వీళ్ళు? సో మీనంలో పుట్టిన వాళ్ళకి ఫస్ట్ విషయం, ఎక్కడైతే పెద్ద పెద్ద హోమం జరుగుతుందో లేదంటే పెద్ద వ్రతం చేసుకుంటున్నాను సార్ అని చెప్తున్నారో, ఈ చాతుర్మాస వ్రతంలో చాలా మఠాల్లో, చాలా గుళ్ళలో చూసారంటే స్పెసిఫిక్ వ్రతాలు చేస్తారు. చాలామందికి అన్నదానం చేస్తారు, కొన్ని దానాలు చేస్తారు. అలాంటి దానాలకి మన దాన ధర్మం చేయడం అనేది పెద్ద విషయం. అంటే మన డబ్బుల పరంగా చేయొచ్చు, లేదంటే భిక్షా సేవ చేయొచ్చు, పాదపూజ సేవ చేయొచ్చు. ఇలాంటి దానం మెయిన్గా మఠంలో ఉన్న మహాస్వాములకు చేసేటప్పుడు పెద్ద చేంజ్ అనేది మీకు దొరుకుతుంది. ఒకవేళ ఫారిన్లో ఉన్నారో సెట్ అవ్వదంటే ఇక్కడ లోకల్లో ఎవరైనా మీకు కాంటాక్ట్ చేసి ఇక్కడ ఉన్న మఠంలో చేయడం చాలా గొప్ప ప్లేస్మెంట్కి వస్తారు. బీ హ్యాపీ. అద్భుతం. డెఫినెట్గా ఇట్లాగే హ్యాపీగా ఉండాలి మీన రాశి వారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శని వక్రగతి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి హరీష్ గారు. పద్మనాభుడిని, పద్మనాభ స్వామిని మనం వెళ్ళి దర్శనం చేసుకోవడం, నెక్స్ట్ 139 days మీ యొక్క లైఫ్లో ఏది కావాలో అది దొరుకుతుంది. మెయిన్గా పిల్లలకి మంచి జరుగుతుంది. శని వక్రంగా బుధుడి యొక్క స్థానంలో ఉన్నప్పుడు నేను అనుకున్న సీటో, నేను అనుకున్న కాలేజో అస్సలు దొరకలేదో, నాకు మార్క్ తక్కువ వచ్చింది, నీట్ ప్రాబ్లం జరుగుతుంది, మెరిట్ వస్తుందా లేదా, స్పెసిఫికలీ ఫర్ బ్యూరోక్రాట్స్, బిజినెస్ పీపుల్ అండ్ ఫర్ ద మానవ ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శని వక్రం అనేది 100% పనిచేస్తుంది. శని వక్రంగా ఉందంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. 139 days మీ ఒంట్లో నుంచి చెమట బయటికి రావాలి ఒకటి. రెండవది, ది మోర్ యూ వాక్, శని గెట్స్ యాక్టివేటెడ్. సో ఇది 2 important లాజిక్స్ విచ్ యూ అంటే అండర్స్టాండ్. థర్డ్ ఇంపార్టెంట్ వన్ చూసారంటే, మీ లైఫ్లో ఈ శని నార్మల్గా ఉన్నాడంటే మీకు ఒక విధమైన ఫలాలు, శని వక్రంగా ఉన్నాడంటే చాలా ఇంపార్టెంట్ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది. శని వక్రమైనప్పుడు దాని ముందర ఉండే రాశిలో 50% ఆఫ్ ద ఫలితాలు
అండ్ ఎగ్జాక్ట్ కూర్చున్న స్థలంలో 50% ఆఫ్ ద ఫలితాలు చేస్తాడు. మీనింగ్ కుంభరాశికిను మీనరాశికి ఇన్ కంజంక్షన్లో చేస్తాడు. కుంభరాశి అధిపతి శని, మీనరాశి అధిపతి గురు. సో అక్కడ చేసే ఒక వక్రంగా ఉంది కాబట్టి చాలా మందికి అసలు నా లైఫ్లో నేను పనికినే వెళ్ళలేదు, ఐ డెంట్ వర్క్, నాకు జాబే లేదు అనే వాళ్ళకి చాలా మందికి ఇప్పుడు జాబ్ సెటిల్ అవుతుంది. ఇలాంటి ఒక పెద్ద చేంజ్ జరుగుతుంది. అదేలాగా చాలా విషయాల్లో మీరు స్టాప్ చేశారు, ఆగిపోయింది, నేను ఇంతకు ముందు ట్రై చేశాను కానీ ఆయన పిలిచారు కానీ నేను వెళ్ళలేదు, ఇలాంటి విషయాలన్నీ ఉంటుంది కదా. పాత కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మళ్ళీ మొదలవుతుంది. రెండవది జాతక పరంగా మీ యొక్క జాతక ఘట్టం మీరు చూసారంటే కర్కాటకంలో, వృశ్చికంలో, కన్యా రాశిలో గురు, శుక్రుడు, బుధుడు, ఈ 3 గ్రహంలో ఏది మీకు వక్రంగా ఉన్నా మీకు జాక్పాట్. ఎప్పుడైతే జాతకంలో ఒరిజినల్లీ పుట్టిన జాతకంలో వక్రంగా గ్రహం ఉందో గోచారంలో గ్రహం అయినప్పుడు వాళ్ళకి దే విల్ గో ఇన్ సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్ వేగంలో వెళ్తారు. చాలా మంది రాజకీయాలు మీరు చూసారంటే అసలు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు జస్ట్ లైక్ దట్ ఎమ్మెల్యే సీట్ దొరుకుతుంది, ఇమ్మీడియట్గా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ లెవెల్లో వెళ్ళారు. ఐ కెన్ నేమ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ తమిళనాడు యాజ్ వెల్. బికాస్ దాంట్లో చూసారంటే చాలా ముఖ్యమైన గ్రహం అని చెప్పేది గురువు, శని, ఇది వక్రంగా ఉంటుంది. కరెక్ట్గా వక్రం వచ్చినప్పుడు మీకు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ప్రెసిడెంట్ అయ్యాడు. దిస్ 2 years బ్యాక్ మీరు చూసారంటే ఒకవేళ వక్రంలో లేదంటే చాలా కష్టపడి అవ్వాల్సిన ఒక సిచ్యువేషన్. సో వక్రం అనేది ఇట్స్ లైక్ ఎ రబ్బర్ బాల్, గోచారం కనెక్ట్ అయింది అని అంటే అంతే, సిక్సర్. సో మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అయితే పర్టికులర్ గా కర్కాటకము, వృశ్చికము, కన్యా రాశిలోనే ఇవి జరుగుతాయి. ఇలాంటి చోటలో మీకు గ్రహాలు వక్రంగా ఉంది అంటే, అండ్ ఇంక్లూడింగ్ మీనంలోనే ఉంది కదా. సో మీనం 4 రాశుల్లో ఏ గ్రహం మీరు వక్రంగా ఉన్నా సరే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ టైం ఫర్ యూ. మనం చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు అంతే. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. ఎందుకంటే చాలా వీడియోస్లో చాలా మంది వక్రము, మీరు అయిపోయారు, మీ కథ అయిపోయింది అని చూస్తున్నాను. బట్ శాస్త్రంలో ఏముందో దాన్ని కరెక్ట్గా మనం చూసుకోవాలి. సో దాన్ని బట్టి ఇలానే పనిచేస్తుంది. అద్భుతం. అయితే భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటారు. సో ఆల్రెడీ రెమెడీస్ కూడా చెప్పేశారు. అనంత పద్మనాభ స్వామి దర్శనం ఖచ్చితంగా మంచి ఫలితాలు. 139 days లో ఒక్క రోజైనా వెళ్ళిరండి. పాసిబ్లీ యూ కెన్ గో ఎయిదర్ ఆన్ ఆశ్లేష నక్షత్రం రోజు, లేదంటే జ్యేష్ఠ నక్షత్రం రోజు, లేదంటే మీరు రేవతి నక్షత్రం రోజు వెళ్ళి దర్శనం చేసుకొని రాండి. ఎందుకంటే ట్రయాంగిల్ అంటాం, త్రికోణాకారం, త్రికోణం మీకు వర్కౌట్ అయినప్పుడు మీకు ఇమ్మీడియట్గా సక్సెస్ వస్తుంది. ఇంకా ఏ రోజు మీరు జన్మ నక్షత్రం కంటే శని ఏ నక్షత్రంలో అయితే వక్రంగా ఉన్నాడో ఆ నక్షత్ర స్థానాధిపతి దానికి మనం త్రికోణంలో పని చేసినప్పుడు ఇమ్మీడియట్గా పనిచేస్తాం. అమేజింగ్. సో ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుంటూ శని నుంచి మన వాళ్ళు మంచి ఫలితాలనే పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ద ప్రొడక్షన్స్ హరీష్ గారు. నమస్తే. నమస్కారం.